చైతన్య సాధనతో ఆనందం కేదార్నాథ్ క్షేత్ర పాలకులుగా ఉంటూ ఇక్కడ హైదరాబాద్ లోనే ఇప్పుడు ఉంటున్నారు ప్రస్తుతం. కొంతమంది వ్యక్తులు గౌరవప్రదంగా ఇచ్చారు, దానికి అర్థం ఏంటి అనేది చాలా చక్కగా వివరిస్తాము. కుటుంబాల నేపథ్యం ఎక్కువ శాతంగా మాట్లాడాలి మనం. మన సంస్కృతి ఋషి పరంపర, ఇక్కడ అందరు ఆడవాళ్ళు వచ్చారు, తర్వాత కుటుంబాలతో వచ్చారు. భారతదేశం మొత్తం ఏం జరుగుతుంది అని చెప్పేసి వేరే మతస్థుల యొక్క అధర్మ ప్రచారణ జరుగుతోంది. ఇక్కడ కుంభమేళ 13వ తారీఖు నుంచి మొదలు 26 ఫిబ్రవరి అంటే ఆ కుంభమేళలోనే 40 కోట్ల మంది యొక్క ప్రాణాలని గాలిలో కలిపేయాలని మహావ్యూహం రచిస్తున్నారు వేరే కులస్తులు. దానికి మీరందరూ సహకరిస్తారా మిత్రులారా? నా దేశానికి వచ్చి, నా భారతదేశంలో ఉండి, నా ఇంటి గడపలో ఉండి, నా ఆడపిల్లని తీసుకెళ్లిన వాళ్ళందరినీ మీరందరూ సహకరిస్తారా? నాతో పాటు మీరు ఏకీభవించాలి. మాటల్లో తలలోపడానికి కానీ నేను చెప్పిన ఈ యొక్క విచిత్రమైన విశేషాలను వినడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు. నా భారత జాతిపై జరుగుతున్న దండయాత్రని మీరందరూ ఆపకపోతే ఆపడానికి మనము రేపు ఉదయం నిద్ర లేవడానికి అవకాశం కూడా లేని పరిస్థితులు కనబడుతున్నాయి. దానికి మీ అందరికీ నేను చెప్పిన విషయం నిజంగా అనిపిస్తుందా మిత్రులారా? మీరు గమనించండి. కొంచెం నేను డీప్ గా వెళ్తాను, ఎందుకంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఈ రోజు మీరందరూ ఒప్పుకోక తప్పదు నా విషయాలని. ఎందుకంటే ఒక కుటుంబంలో డబ్బుల గురించి మాత్రమే ఉద్యోగం చేస్తున్న స్త్రీలే ఉన్నారు ఇక్కడ. అంటే ముఖ్యంగా ఫైనాన్స్ అంటే ఫీజు లేదా రెంట్, దానికోసమే కదా ఆడపిల్లలు ఈరోజు బయటకెళ్తున్నారు. అంతకు మించి అలంకరణ కోసం వెళ్తున్నారా? వెళ్తలేరు కదా. వేరే స్త్రీలు ఎక్కువ శాతంగా చూసే ఉద్యోగాల్లో కనబడరు. మన దగ్గర మన హిందువులలోనే కనబడతారు ఎక్కువ శాతంగా. అంటే దాని అర్థం ఏమిటంటే మన దగ్గర డబ్బు అవసరం చాలా ఉందని అర్థం. అర్థమైందా మిత్రులారా? డబ్బు కంటే ముఖ్యమైనది మన జాతి సంస్కృతి, ఆడపిల్లల మానాలు, ఆడపిల్లల శరీరాలు, ఇవన్నీ మీకు అందరికీ తెలిసినే కదా. అలాంటి నా ఆడపిల్లలకి రక్షణ లేని ఈ భారతదేశంలో మీరంతా ఎలా నిలబడగలుగుతున్నారమ్మా? కలకత్తాలో మౌలికత జరిగింది. నిన్న భవిష్యత్పై జరిగిన ఒక చిన్నపాటి నిర్ణయానికి కూడా ప్రభుత్వాలు చరించలేదు. ఇంకా మనము మన భారతదేశ చరిత్ర, ఇతిహాస పురాణాలని, తాళపత్రాలని మార్చడానికి సనాతన ధర్మ కార్యక్రమాల సభలు పెట్టుకుంటూ జరుగుతున్నాం. మీరంతా దానికి ఏకీభవిస్తారమ్మా? రేపటి రోజు మన ఆడబిడ్డకి వచ్చి, మన గడప దగ్గరికి వచ్చి, మన వీధుల్లోకి వచ్చి ఊర కుక్కల్లాగా మన సంస్కృతిపై అడుగుపెట్టి మనల్ని బయటికి లాగితే దానికి మీరందరూ సహకరిస్తారా? సహకరించము అని చెప్పి మీరంటేనే నా ప్రసంగంలో మీకు అనుకున్న విషయ వివరణ చాలా బలంగా కనబడుతుంది. అవతల వ్యక్తి రాజవ్యూహం వేసి 100 సంవత్సరాలు అయిందమ్మా. రాజవ్యూహం అంటే మీకు తెలుసా? ఒక రాజవ్యూహాన్ని చెబితే ప్రజలు పటిష్టంగా పాటిస్తారు. ఇక్కడ మనం పాటిస్తున్నామా ఏదైనా వ్యూహాన్ని? మనకు రాజ్యం లేదు, రాజు లేడు, వ్యూహం చెప్పేవాడు లేడు, చెప్పేవాడి మాట వినేంత స్థితిగతుల్లో మన మానసిక స్థితి లేదు. అవునా కదా? ఇంకెప్పుడు మరి మారాలి మనము? మన భారతదేశం విషయాల్లో సనాతన హిందూ ధర్మ కార్యక్రమాలకి ఈ రోజు ఎక్కడెక్కడ నుంచో సాధువులే కానీ ఎక్కడెక్కడ నుంచో మీలాంటి గృహిణులు, మీలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? నా భారతదేశ గొప్ప చరిత్ర మీ అందరికీ చెప్పాలా? భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఒక కారణ జన్ముడు అని చెప్పేసి శాసనాలు, ఇతిహాస పురాణాలు, తాళపత్రాలు, తాళగ్రంథాలు చెప్పబడి ఉన్నాయి కదా మన దగ్గర. అలాంటప్పుడు నా జాతి గురించి నేను ఎందుకు గొప్ప చెప్పాలి? మీరు ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ గొప్ప చెప్పాల్సింది మీ మనస్సాక్షుల గురించి. మీ మనస్సాక్షులు గొప్ప మీరు చెప్తారా? ఈ రోజు బిడ్డ బయటకు వెళ్తే స్కూల్లో ఒక టీచర్ కి ఎదురు జరిగితే 10 మంది తీసుకెళ్లి స్కూల్లో టీచర్ కొడుతున్నాం మనం. ఏ సంస్కృతి మన జాతి? మనకు నేర్పిన జాతి ఏంటి? ఋషి పరంపర. 7 ఋషులు ఇక్కడ ఉన్నారు కదా. ఆ 7 ఋషుల గురించి మీకు తెలిసినదే కదా. ఒక్కొక్క ఋషి మనకి ఒక్కొక్క ఆలోచన ఇచ్చి ఈ రోజు మీ అందరికి పేర్లకు ముందు ఉంది కదా గోత్రం. ఆ గోత్రాన్ని ఇచ్చిన మహానీయుడు ఎవరో తెలుసా అమ్మా? నేను చెప్తాను. 100 మందిలో 99 మందికి తెలియదు ఆ గోత్రం ఎలా వచ్చిందో. ఎక్కడి జాతి అమ్మా మనది? భారత జాత? లేకపోతే ఋషి పరంపర నుంచి వచ్చిన అఖండ భూమండలాన్ని వెళ్ళే భారత జాత మనది? ముమ్మాటికి మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక గోత్రాన్ని మనం కనిపెట్టుకోవాలి. మన విషయాన్ని నేను హిందువు అని చెప్పుకోలేని ఒక చిన్న పరిస్థితులు కూడా నీకెందుకు అన్న పరిస్థితిలో ఉన్న కుటుంబాలు మీరు అందరూ. అవునా కదా? 10 మంది వచ్చి ఎగబడితే ఇక్కడ మిమ్మల్ని రక్షించుకుంటారా, పారిపోతారా? నిర్మాణంగా చెప్పండి, అందరు పారిపోతారు. ఒక వ్యక్తి వచ్చి గొడవలు పడడానికి నాలాంటి ఒక ఆయుధాన్ని తీసుకొని వచ్చి నిలబడ్డాడే అనుకోండి, మీరందరూ పారిపోతారా లేదా అమ్మా? మరి మన దగ్గర ఉన్న ఆయుధం ఏమిటి? మీరు గమనించండి. ఈ రోజు వెళ్ళి మీ బిడ్డలకు చెప్పండి, మా శాసనము, మా ఇతిహాస పురాణాలలో ఒక ఆయుధం ఉంది బిడ్డ. ఆ ఆయుధం ఏంటో ఈ సాధు సంతులందరూ బయలుదేరారు. సనాతన ధర్మ కార్యక్రమాలు చెప్తున్నారు.
దొరకదు కదా. ఆ ఆయుధం ఏంటో మీరు తెలుసుకోవాలి కదమ్మా. ఆ ఆయుధమే మీ నాలుక తల్లి. మీ నాలుకలో ఉన్న పవిత్రత ఏంటంటే, నేను ఇంత కష్టపడి నిన్ను పెంచానురా ఈ భారతదేశంలో, నా తల్లి ఎంతమంది కష్టపడితే ఈ రోజు పంచభూతాల్లో ఉన్న ఈ పవిత్రతను నీవు నేను అనుభవిస్తున్నావురా. మరి భారతదేశంలో ఉన్న నీవు ఎలాంటి సాంస్కృతికమైన కార్యక్రమాలను నేర్చుకున్నావు, ఎలాంటి జాతి నీతి మాలిన వాళ్ళతో నువ్వు బయట తిరుగుతున్నావు, ఎలాంటి వ్యాపారవేత్తలతో నువ్వు స్నేహం చేస్తున్నావు, నీతో పాటే ఉండి నీ ఇంట్లోకే వచ్చి నువ్వు పెట్టిన కూడు నీ ఇంటికే వంటికే ఆయన గారు పోటు పడుస్తున్న జాతిలో ఉన్నావు అని చెప్పి తెలుసుకోలే బాధ్యత మీ అందరికీ లేదా తల్లులారా? ఈ రోజు మీరు ఎవరు చెప్పలేరా మీ బిడ్డలకి? ఎక్కడ ఉన్నాం మేము? మా ఋషి పరంపర ఏంటి, మా గుడులు, మా గోపురాలు, మా విలువ ఏంటని మీరు ఎందుకు చెప్పట్లేదు? ఆడవాళ్ళు సభకు రాని ఇక్కడికి, మగవాళ్ళు సభకు అడ్డంగా రారు. సాయంత్రం ఒకవేళ ఇక్కడ ఏదైనా కార్యక్రమం ఉంది అని అంటే, అందులో డీజే పెట్టాము అని అంటే, అన్నదాన కార్యక్రమాలు పెట్టాము, నాలుగు ఒక యాభై కోసం మేము తినడానికి పెడుతున్నాం అంటే ఈ సభా ప్రాంగణం సరిపోలేదు. ఎందుకమ్మా? మీరు ఒకసారి మత విశ్వాసాలు అవతల వ్యక్తి ఏంటని పెట్టాడు, మనం ఏంటని పెట్టలేము తెలుసా? ఇక్కడ మనం ఇంకా నిద్రలోనే ఉన్నాం నా తల్లి. 1988 ముందు జరిగిన చరిత్రకి 1988 తర్వాత జరిగిన చరిత్రకి తేడా ఏంటి తెలుసా అమ్మా? అక్కడ మేమందరం ఉన్నామని ఉమ్మడి కుటుంబాలు వచ్చేది. ఈరోజు ఉమ్మడి కుటుంబాలు వస్తున్నాయా, గొడవలు పెడుతున్నాయా? మా ఇంట్లో కార్యక్రమం ఉందని చెప్తే మీరు బొట్టు పెట్టి పిలిస్తే కూడా రావట్లేదు, వాట్సాప్ లో గ్రీటింగ్స్ పెడుతున్నారు. ఎందుకమ్మా ఈ సనాతన జాతి గురించి మనందరం మాట్లాడాలి? ఇప్పుడు లేకపోతే వేరే వాడు వచ్చి వాడి భారతదేశం అంటాడు. మన భారతదేశంలో చరిత్ర గురించి మాట్లాడాల్సిన రోజులు ఇవ్వండి. మనం మాట్లాడకపోతే, ఇప్పుడు నిద్ర లేవకపోతే, బాబ్రీ మసీద్ గురించి మిత్రుడు చెప్తూ ఉన్నాడు, శ్రీరామ మందిరం అనేది ఈ విధంగా జరిగింది అని అంటే, అక్కడ ఉన్న శత్రువుల యొక్క విలువ ఏంటంటే భారతదేశం మన చేతుల నుంచి వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళందరూ ఆలోచించారు. అలా మీరందరూ ఆలోచించారు. నా భారతదేశాన్ని కూడా పెకిలించుకుంటూ తీసుకొస్తున్నారని మీరందరూ ఆలోచించారా అమ్మా? ఆలోచించారా? వీరి ఆడవాళ్ళు చేయకపోతే ఈ ధర్మ పోరాటంలో ముఖ్యమైన ఆలోచన మీ ఆడవాళ్ళ ద్వారా ఇలాంటి విషయ వివరణకి గడ్డం దొరకకపోతే, మీరు ఈ రోజు గట్టిగా పట్టి మీ ఆయన ఆపితే ఆగకపోయేవాడా? మీ పిల్లలను చెప్తే ఆగకపోయేవాడా? నువ్వు రాకపోతే నేను వెళ్ళంతా ఇక నేను చెప్పితే అందరు రాకపోయేవాడా ఈ సభకి? అలాంటి స్థితిలో ఉన్నాము తల్లి మనందరము. ఎలాంటి సభకు రావాలి మనందరము? ఎలాంటి విలువలు సంపాదించాలి మనం అంటే, ఒక సాధు సంతులందరూ వచ్చి కూర్చుంటే వీళ్ళు విచిత్రాలుగా మాట్లాడతారేమో, ధర్మం గురించి చెప్తారేమో, విన్నాము, తర్వాత పాటిస్తే పాటిస్తాము, లేదంటే మన ఇష్టం అన్నట్టు మనం ఉంటాం అనుకున్న వాళ్ళందరే కదా మనందరము. ఒక మాట బాగా గుర్తు పెట్టుకోండమ్మా, రాజ్య వ్యూహం రచిస్తున్నాము సాధువులందరూ కలిసి. ఆ రోజు హైందవ సంచారం చేసినా కూడా, సనాతన ధర్మ కార్యక్రమాలు చేసినా మీరందరూ మాతో పాటు ఉండగలిగితేనే భారతదేశాన్ని కాపాడినటువంటి స్త్రీలు అవుతారు, మీరందరూ కూర్చొని అవుతారు. లేకపోతే ఏదో అంటాడు, ఏదో విధంగా తప్పుదారులు పడతారు. మనందరము ఒకరి ఎంత ఒకరి గోవింద అనుకుంటా, నారాయణ అనుకుంటా పోవాల్సిందే. దేవుడికి రక్షణ లేని జాతిలో ఉన్నామా మనందరము? మరి దేవుడిని ఎవరు రక్షించాలి? మనం రక్షించాలి. ఆ దేవుడు ఏమేదో చూస్తున్నాడు, నేను మిమ్మల్ని రక్షిస్తానని నేను ఎదురు చూస్తున్నానా, మీరు నన్ను రక్షిస్తారని ఎదురు చూస్తున్నాను అన్నారు. ఇక్కడ ఏ దేవుడైనా కూడా ఒకడు ఎదురు చూస్తాడు. చూడండి, మీరందరూ ముక్కుముడిగా వెళ్ళి మీరంతా పటిష్టమైన నిర్ణయాలు తీసుకోకపోతే దేవుడికి కూడా రక్షణ లేదమ్మా ఈ రాజ్యంలో. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతమంది మన సనాతన మీద పడ్డారు చూసారు కదా. ఆడపిల్లలకి రక్షణ లేదు ఇక్కడ, పురుషులకి యువతులకి రక్షణ లేదు ఇక్కడ. ఒకటి మద్యము, రెండవది శారీరక వ్యామోహం. రెండే నడుస్తున్నాయి ఇక్కడ. దాన్ని ఎవరు రాజ్యం, ఎవరు ఆపాలి దాన్ని అంటే, బిడ్డ చిన్నగున్నప్పుడు మీరు వివరణ నేర్పించకపోతే, బిడ్డ ఈ విధంగా తప్పు చేసినప్పుడు మీరు ఈపు పగలగొట్టకపోతే, ఏ విధమైన శాసనాన్ని ఇతిహాస పురాణాన్ని మీరు చెప్పగలుగుతారు? ఆయన గారు చెప్పారు కదా, గీత బ్రహ్మేంద్ర స్వామి 1610వ శతాబ్దంలో పుట్టి బనగానపల్లిలో కూర్చొని ఏం చెప్పాడనంటే, ఆయన 5 చేతులు మీ అందరికీ తెలిసింది. మళ్ళీ ఇక్కడ తెలియలేని వాళ్ళు ఎవరు లేరు. భగవతం తెలుసు, భాగవతం తెలుసు. మనకు మొత్తం 18 పురాణాలు. మీలో ఎంతమందికి తెలుసమ్మా మనకి 36 పురాణాలని? ఎవరికి తెలియదు. బ్రాహ్మణుడికి కూడా ఈ మధ్య కొంచెం తక్కువ, ఎందుకంటే ఆయన గారికి కుటుంబం ఉంది కాబట్టి. మీరు పురాణాలు ఇతిహాసాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. మీ ఇంటి బాధ్యతలు తెలుసుకోండి. మీరు పిలుస్తున్న గాలి ఎవరిచ్చాడో తెలుసుకోండి. మీరు తింటున్న వ్యవసాయం ఎవరు పట్టించాడో నేర్చుకోండి. మీరు కట్టున్న ఈ బట్టలంతా ఒకరు త్యాగమే కదా. మరి నీకు ఏ హక్కు ఉందని ఈ భారత భూమండలంలో నీ హక్కుని చూపించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నావు నీవు? మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా? వేరే వాడికి మన సనాతన ధర్మం మీద ఎందుకు అంత ఆలోచన ఉన్నది? ఒకసారి మీరు ఆలోచించారా? ఈ రోజు ఆలోచన చేయండి. నా భారతదేశంలో ఏముందయ్యా అంతగానము? ఒక క్రిస్టియన్ వాడు వచ్చి వాడి జాతి గురించి చెప్తాడు, ఒక ముస్లిం వచ్చి వాడి జాతి గురించి చెప్తాడు, ఇంకెవరో వచ్చి వాళ్ళ మతాల గొప్పతనం గురించి చెప్తారు కదా. మరి నా జాతిలో ఏముందని మీరు అందరూ ఆలోచించారా? ఒక్కరోజన్నా ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా నా భారతదేశంలో ఏమున్నదని? ఈ రోజు ఆలోచించండి మీరందరూ. నా భారతదేశంలో తల్లి ప్రేమ ఉంది, సిగ్గు, శరము, మానవ మర్యాదలు ఉన్నాయి. అంతకు మించి నా సంస్కృతి చాలా పట్టుకంతో ఉన్న నిండు చీర ఉంది, సాధువులందరూ పట్టు పెట్టిన శివ లక్షణం కలిగి ఉన్నది. కాబట్టి దీని వల్ల వాళ్ళని వాళ్ళు రక్షించబడతారని చెప్పే, ఇలాంటి రక్షణ వాళ్ళకి కావాలని చెప్పే ఈ నా భారతదేశం మీద కన్నేసారు వాళ్ళందరూ.
ఇతిహాస పురాణాల్లో తాళపత్రంలో తాళ గ్రంథాల్లో రాసి ఏమున్నదంటే ఈ రోజు నీవు మేల్కోకపోతే నిద్రలోనే నీకు చావు రాసి ఉంది మిత్రుడా. ఎంతమంది చనిపోవట్లేదు ఈ రోజు? మీరు ఆలోచించండి. మీరు లేవకపోతే మిమ్మల్ని ఎవరు లేపారే? ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇన్ని సంవత్సరాల్లో రాలేదు ఈ శివరుద్ర సాధువు గారు, ఇన్ని సంవత్సరాల్లో రాలేదు వీరధర్మరాజు గారు, సప్తఋషులు ఎందుకు రాలేదు? ఇప్పుడే ఎందుకు వచ్చారని చాలా మంది యువతీయులు మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మీరు చెప్పాలి ఎందుకు వచ్చారు అని అడుగుతారు. ఏందమ్మా ఇన్ని రోజులు ఎక్కడ పోయారు, కలకత్తాలో జరిగిన విషయానికి ఎక్కడ పోయారు, ఇంకేదో విషయాలు ఎవరు రాలేదే, ఇన్నేళ్ళ తర్వాత ఎందుకు వచ్చారు అని అంటారు కదమ్మా. ఇప్పుడే రాజ్యానికి తిరస్కరణ మొదలైంది మన దగ్గర. అందుకని చెప్పి 100 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటిదే జరిగింది మహాయుద్ధము. అప్పుడు ఏం చేశారు తెలుసా అమ్మా? అఘోరాలు 100ల సంఖ్యలో వచ్చేసి హర హర మహాదేవ అని తలలు తీశారు. ఈ రోజు తలలు తీసే పరిస్థితుల్లో మనం ఉన్నామా? తలలు దాచుకునే పరిస్థితుల్లో మీరందరూ ఉన్నారు. ఎందుకున్నారు? ధైర్యం లేదు మీ దగ్గర. ధైర్యం ఎందుకు లేదు? ఫైనాన్స్, ఎమోషన్స్, మనకున్న ఇంటి రెంట్స్ ఇవే కదా. సాగు సంతులు చెప్పిన మాట ఎందుకు కావాలంటున్నామంటమ్మా? నీ కడపను నువ్వు కాపాడబడితే భారతదేశాన్ని కాపాడేది దానికి అవుతావమ్మా. నేను చెప్పిన విషయం అదొకటి. మీరందరూ సవాలు పెడితే చాలు. నాలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక్క వ్యక్తి అయినా వస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాలాంటి వాడు వస్తే సవాలు మారదు నా తల్లి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరందరూ మారిన రోజే నాలాంటి వ్యక్తికి విలువ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు 100 మంది 200 మంది వచ్చారు కదా. ఈ ప్రాంతంలో నమ్మని చెప్పలేమా? ఎందుకు వినిపిస్తలేరు? ఆ ఆఫీసులందరికీ నా వెళ్ళి గట్టిగా అడగలేమా? వార్నింగ్స్ ఇవ్వలేమా? కూర్చోబెట్టి ఒక రోజు నా సనాతన ధర్మ కార్యక్రమము, నా ఋషి పరంపర, నా భవిష్యత్తు ప్రణాళికల కోసం మేము అందరం సాధు సంతలు ఒకటయ్యామని చెప్పేస్తే ఎవరమ్మా ఒప్పుకోండి ఇక్కడ? అలా చెప్పుకోవచ్చుగా. అలా ఎందుకు మీరు చెప్పరు అంటే ఒకటి కింద మనం బానిసలేవేగా, జీతం ఇస్తున్నాడు అని చెప్పి జీతం ఇచ్చేవాడు కూడా ఇది నా భారత జాతి అనుకుంటే ఈ నెల జీతం మీకు బోనస్ ఇస్తా, 10 అయినా రావాలి. ఆ విధంగా మీరందరూ మీ పిల్లల్ని తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దకపోతే ఎవరు తింటారు? మీ చేతిలో ఉన్న పరిస్థితులు. ఇప్పుడు నేను మొదట విషయం ఏం చెప్పానంటమ్మా? అత్యంత విలువైన ఆయుధం ఏంటి అని చెప్పారు తల్లి. అత్యంత శక్తివంతమైన ఒక విశ్వాసవంతమైన మరో అద్భుతమైన శక్తి కూడా ఉంది మన దగ్గర. మీ అందరికీ తెలిసిందా తల్లి? ఇప్పుడు ఇందాక మిత్రుడు అన్నారు ఒక స్మైల్ 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 అన్నాడు కదమ్మా. కలియుగంలో అత్యంత శక్తివంతమైనది, అత్యంత విలువైనది కూడా చిరునవ్వే తల్లి. ఈ చిరునవ్వు లేకుండా ఎంతమంది సౌభాగ్యవతులు ఈ రోజు నాశనం అవుతున్నారు. భర్త రాగానే నవ్వరు ఇలా అనుకుంటారే చీరలు, అక్కడ నుంచి మొదలైతే సంసారాలు. అదే నేను చిరునవ్వుతో ఉంటే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి. ఎంతమంది ఈ విధంగా రిజెక్ట్ చేస్తున్నారంటే ఈ పెదాలలోనే 2 ఆయుధాలు ఉన్నాయి తల్లి. నీవు శాసించచ్చు శాసనాన్ని నాలుగు ద్వారా, నీవు ఆ శాసనాన్ని తిరిగి రాయొచ్చు నీ చిరునవ్వు ద్వారా. ఈ 2 మీరు తెలియకపోతే, మీరు చెప్పకపోతే ఈ ఇతిహాసాన్ని ఎవరు మార్చాలి? మరి అందరూ మార్చాలి, అందరూ రాష్ట్రాలు కదా. ఇప్పుడు మనందరం ఏం చేస్తామయ్యా? సాధులంతా సంతులంతా అఘోరాలంతా వచ్చి అంటే నా భారతదేశానికి ఆది బీజం వేస్తున్నాము మేమందరము. ఆ ఆది బీజం పేరే సనాతన ధర్మం. అది ఆల్రెడీ పుట్టింది, దాన్ని కాపాడడానికి మనందరం ఉన్నాం మిత్రులారా. మీరందరూ మాత్రమే ఉన్నారా? నేను చెప్పిన విషయాలన్నీ అర్థమైనా మీ అందరికీ? ఒకసారిగా మీరందరూ నేను చెప్పినట్టుగా నాతో పాటు సహకరించి ప్రమాణాన్ని మనస్సాక్షి ద్వారా వేయగలరా? చేస్తారు కదా, గట్టిగా అనగలుగుతారు కదా. కెమెరాలన్నీ ఆఫ్ చేసి ధర్మో రక్షతి రక్షతాలండి గట్టిగా గట్టిగా. ధర్మో రక్షతి రక్షత, ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే. ఇప్పుడు ఏం చేశాడంటే అమ్మా, ముద్దులందరికీ వింటూ ఉంటారు, వీళ్ళందరికీ చెప్తూ ఉంటాము కాబట్టి మీరందరూ సంభవామి యుగే యుగే అన్నప్పుడు ఈ యుగంలో మీకు బాధ్యత ఉన్నది. అదే సనాతన ధర్మం అనే ఒక ఆది బీజము. ఆ ఆది బీజమే అండం పిండం బ్రహ్మాండం నా తండ్రి పరమాత్ముడు రచించిన రాత అని మీ అందరి మనసాక్షుల ద్వారా ప్రమాణం తీసుకున్నాం. ఇప్పుడున్న వాళ్ళందరూ మర్చిపోతారేమో, మీరందరూ మర్చిపోతారేమో, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా. మీ ఇంటి ఇళ్ళకు మీ కులదైవాలు మీరు ఇచ్చిన ఈ మాట మర్చిపోలేదు అంటే మీ బాధ్యతను మీకు అప్పచెప్తున్నాము. కడపని ఎలాగండి, కడపలో ఉన్న విషయాన్ని పిల్లలకు చెప్పండి. ఈ రోజు పండగ ఎంతమంది చేస్తున్నారు చూసారమ్మా? వాడు చేస్తున్నారు కదా మీరు చేస్తున్నారు, కానీ పండగ విశిష్టత చెప్పలేని పరిస్థితులు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? యూట్యూబ్ లో ఎందుకు చూస్తున్నాముగా, యూట్యూబ్ లో ఎందుకు గంటనేమో పిల్లలు మనకు యూట్యూబ్ లో ఎందుకు సనాతన ధర్మ కార్యక్రమాలు పెట్టున్నాము? ఎందుకంటే మన యూట్యూబ్ అనేది కళ్ళకు సంబంధించిన ఆనందం. ఒకప్పుడు ఒక విద్య ఉండేది, మస్తకం అనే ఒక విద్య. మీకు తెలుసా తల్లి మస్తకం అనే విద్య అంటే ఏంటో? ఋషి పరంపరలో ఒక ఋషి ఒక మర్రి చెట్టు కింద కూర్చొని చెప్తూ ఉంటే అందరూ వినేవాళ్ళు. ఈ రోజు మేమందరం చేస్తున్నాం అంటే మేము చెప్పింది మీరందరూ వినాలి. అది కాస్త వినడం ఆపేసిన రోజే అది పుస్తకం అయిందమ్మా. అంటే నేను చదువుకుంటున్నాను అని చెప్పేసి ఆ చదువు కాస్త ఈ రోజు ఏమైంది? గుర్తుండట్లేదు. గుర్తుండకపోవడం వల్ల అది హస్తకం అయింది. అంటే చేతుల ద్వారా రాస్తున్నాము, మస్తకం పోయింది, హస్తకం పోయింది, పుస్తకం పోయింది. ఇప్పుడు ఏముంది ఏముంది ఏమనంటే నేత్రానందం ఉన్నది. ఆ నేత్రానందంగా యూట్యూబ్ లో ఉన్నది అని చెప్పేస్తే ఆ యూట్యూబ్ లో చూస్తే నీకు ఆనందం కలుగుతుంది, జ్ఞానం వస్తుంది. ఆ తల్లి ఎక్కడి నుంచి జ్ఞానం రావాలి? ఎక్కడి నుంచి రావాలి అంటే ఋషి పరంపర దగ్గరికి వెళ్ళాలి, సాధులను తెలవాలి, పురోహితులను తెలవాలి, ఎక్కడ ఎడావుల్లో పాల్గొనాలి, పండుగల గొప్పతనాలు చెప్పాలి. మా భారతదేశాన్ని మేమందరం కాపాడుకుంటామని ఈ రోజు మీరు చేసిన ఈ ప్రతిజ్ఞ మళ్ళీ మేము నెల 2
నెలల తర్వాత ఇక్కడికి వస్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ సంఖ్యలో మీరందరూ రావాలి. అదే మీరందరూ మాకు ఇచ్చిన ముఖ్యమైన గౌరవం తల్లి. మా ప్రాణాలు బలంగా పెట్టి తిరుగుతున్నాము. మేము ఎన్నో విధాలుగా తిరుగుతున్నాము. ఎవరు ఎక్కడి నుంచి మనకు సపోర్ట్ లేదు. కానీ నాలుగైనా ఒక మాట చెప్పండి కదమ్మా, మీరందరూ పరిగణించే ఆ చిన్న ఒక మాట కోసం మేము ఎక్కడికైనా రాగలుగుతాం. కాబట్టి మనందరం రాకవ్యూహం రచిస్తున్నాము. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారిగా అందరూ జై శ్రీరామ్, శ్రీరామ్, శ్రీరామ్. థ్యాంక్ యూ. సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe Saptarishi TV, like, share, comment. Please like, share and subscribe Saptarishi channel. Hi, this is Jabardast and D10 Pavan alias Pavani. So please do subscribe Saptarishi TV. Like, share and subscribe. Thank you. ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్.